హాయ్ వివర్స్, మనము కృషి వలుడు అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 10వ తరగతిది. కళా ప్రపూర్ణ డాక్టర్ బోయి భీమన్న గారు రచించింది. ఈ పాఠ్యాంశంలో రైతు ఔన్నత్యం గురించి వర్ణించబడింది. అంటే రైతు ఏ విధంగా కష్టపడుతున్నాడో, ఆయన యొక్క కష్టము, రైతు రాత్రి పగలు కష్టపడి పనిచేస్తాడు, అందరికీ అన్నదాత అతడు, తనకు పట్టెడు మెతుకులు లేకపోయినా కూడా 10 మంది కోసం పాటుపడేటువంటి ధన్యజీవి రైతు అనమాట. ఆయన గురించి మనము కృషి వలుడు గురించి తెలుసుకుందాము. అంటే కృషి వలుడు అంటే కృషి చేసి మనకు కృషితో మనకు అన్నం మెతుకులు పెడుతున్నటువంటి వ్యవసాయదారుడు గురించి మనం తెలుసుకోబోతున్నాము. అందరికీ అన్నదాత అతనే అనమాట. తనకు పట్టడు మెతుకులు లేకపోయినా సరే 10 మందికి కోసము పాటుపడేటువంటి ధన్యజీవి రైతు. కృషివలుడు అనేటువంటి ఈ కవిత బోయి భీమన్న గారి కావ్య కుసుమాల అనేటువంటి కవితా సంకలనం నుంచి గ్రహించబడింది. బోయి భీమన్న గారు 1911 సెప్టెంబర్ 19వ తేదీన తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు అనేటువంటి గ్రామంలో జన్మించారు. పేదరికంలో పుట్టి పెరిగినటువంటి భీమన్న గారు పేదల, కష్టజీవుల, కడుగండ్లకును బాగా తెలిసినటువంటి వారగుట వలన ఆయన బడుగు బతుకులను, వారి కష్ట నష్టాలను కళ్ళకు కట్టినట్లుగా, మనకు హృదయాలకు కత్తుకునేటట్లుగా ఆయన వర్ణించడంలో దిట్ట అనమాట. ఆంధ్ర విశ్వవిద్యాలయము వీరిని కళాప్రపూర్ణ బిరుదుతో, కాశీ విద్యాపీఠ వారు గౌరవ డాక్టరేట్ అనేటువంటిది బిరుదుతో ఎన్ని సత్కరించారు. కళాప్రపూర్ణ అనేటువంటి డాక్టర్ బోయి భీమన్న గారు అని పిలువబడినారనమాట. డాక్టరేట్ పట్టాన్ని అందుకున్నారు ఈయన. ఇక్కడ పువ్వు గుర్తులు ఉన్నటువంటి పద్యాలని కంఠస్థం చేయాలి. ఓహో కృషివల ఓ కష్టజీవి, జీవాలు సంసృష్టి చెందు నీ కృషిని, లోకాలు జీవించు నీ కష్టమందు, అన్నదాతవు నీవు అన్నమే నీవు. ఇక్కడ పాట సారాంశము. ఓ కర్షక, నీ కృషితో ప్రాణులు జీవం పోసుకుంటాయి, లోకాలు జీవించడానికి నీ కష్టమే కారణం. అంటే ఇక్కడ వచ్చేసి కర్షక అంటే రైతు అనమాట. నీ కృషితో నువ్వు చేసేటువంటి వ్యవసాయంతో జీవం పోసుకుంటాయి. మనమందరము ప్రాణాలతో ఉన్నాము అంటే, మనము పట్టెడు మెతుకులు తింటున్నాము అంటే రైతుల యొక్క ప్రభావమే అనమాట. లోకము జీవించడానికి నీ కష్టమే కారణం అనమాట. నువ్వు కష్టపడితే కానీ మాకు మెతుకులు అనేటువంటిది రావు. నీవు కేవలం అన్నదాతవే కాదు, సాక్షాత్తు అన్నమే అని నీవు అని చెప్పేసి ఇక్కడ వర్ణిస్తున్నారనమాట రైతుని. ప్రొద్దు కంటెను ముందే నిద్ర లేచి క్షేత్రలక్ష్మిని భక్తి సేవించు వేళ, పొంగారు నీ రక్తి పువ్వు పువ్వునను, నిండారు నీ శక్తి పండు పండునను. పొద్దు పొడవక ముందే నిద్రలేచి నేలతల్లిని సేవించు వేళ, నేలతల్లిని వెళ్ళి నేలతల్లిని దున్నుతాడనమాట. ప్రతి పువ్వులోనూ నీ అనురాగం పొంగి పొర్లుతుంది, ప్రతి పండు నీ శక్తితో నిండి ఉంటుంది. అంటే నువ్వు పండించేటువంటి పంట నీ శక్తితో నిండి ఉంటుంది. అంటే నీ శక్తి కొద్దీ నువ్వు పంటను పండిస్తావు అని ఇక్కడ వర్ణిస్తున్నారనమాట. భవదీయ కృషి గీతి భావార్థ రుచులు, కోకిల కంటాన గూండ్లు కట్టినవి, ఈల కొమ్మలలో నూయల లూగినవి, వేణువనాలలో విర్రవీగినవి. నువ్వు వచ్చేసి కృషి చేసేటప్పుడు గీతాలు పాడుతావు, అంటే పాటలు పాడుతూ, అంటే తన యొక్క బాధని, అంటే ఆ శ్రమని మర్చిపోయేదానికోసం పాటలు పాడతాడు అనమాట. నీ కృషి గీతాలు రసరమ్య భావాలతో నిండి, కోకిలలు కంఠాలలో కోకిల యొక్క కంఠాలలో గూళ్ళు కట్టుకున్నవి, తన కంఠాల్లో గూళ్ళు కట్టుకున్నాయేమో, నీ యొక్క పాటను వినేయేమో. ఎత్తైన కొమ్మల్లో ఊహలు ఊగాయి, ఎత్తైన కొమ్మలు ఊయలు ఊగాయి అనమాట. అంటే ఊగుతూ ఉన్నాయి, చెట్లు ఊగుతూ ఉన్నాయి. వెదురు పొదలతో నిండినటువంటి అడవుల్లో విర్రవీగాయి. సో వెదురుతో కూడినటువంటి పొదలు నిండిన అడవుల్లో విర్రవీగాయి నీ యొక్క పాటలు. ఎద్దుల దోలెడు నెడనీశ్వరుండు, విత్తనమ్ముల జల్లు వేళ పద్మజుడు, పంట బ్రోవును చేయు పట్ల శ్రీశుండు, మూర్తిత్రయ రూపమున గొంటి నీవు. ఎద్దులు తోలేడు వేడ నీవు ఈశ్వర స్వరూపుడిలాగా కనిపిస్తున్నావు అనమాట. విత్తనాలు చల్లునప్పుడు బ్రహ్మవు నువ్వు. అంటే ఆ పంట బాగా పండాలని చెప్పేసి విత్తనాలు చల్లుతాడనమాట. పంట కుప్పలు వేయి వేళ మహావిష్ణువు అనమాట, అందరికీ పంటను అందించేటువంటి వ్యక్తి. అయినా నీవు ఒక్కడివే ఆ త్రిమూర్తుల యొక్క రూపాలను పొందావు. నువ్వు ఒక్కడివే అనమాట. రైతుని త్రిమూర్తులతో పోల్చాడనమాట. ఈవు పెట్టక అన్నమే లేదు భువికి, నీవు పోయక నీరమే లేదెవరికి, నీవింత కష్టించి నిర్మించుకున్న కంట కాటవి గాక కలదే మానుషత. నీ పెట్టుపోతలు లేనివాడు ఈ భూమి మండలానికి అన్నం నీళ్లు లేవు. అంటే నువ్వు పెడితేనే మాకు తిండి,
సో నువ్వు పంటని అందించకపోతే మాకు ఎట్లా ఆహారం నీళ్లు లేవు అనమాట. కాబట్టి నువ్వు శ్రమించనిదే ఈ నేలపై మానవత్వము నశించి భూమండలం అంతా ముళ్ళ అడవిగా మారి ఉండేది. నువ్వు కానీ శ్రమించకపోతే ఏమైండు, అసలు ఏమీ ఉండేది కాదు. మనుషులం అనే వాళ్ళమే ఉండేవాళ్ళం కాదనమాట. అడవిగా ఉండేదనమాట. ముళ్ళతో కూడినటువంటి అడవి మాదిరిగా ఉండేది. వ్యవసాయ కారణ హలము కరాన భువన సమ్మోహన రవము కంటాన విశ్వప్రవర్తక విధి జీవితాన వెలయు నీకిలా సదా విజయముగాక. వ్యవసాయ కారణం చేత నాగలిని చేత్తో పట్టావు. ప్రపంచమంతటికి మైమరిపించేటువంటి పదాలు పాటలు కంఠంతో పాడావు. విశ్వాన్ని నడిపించాల్సినటువంటి కర్తవ్యం జీవితంలో ఉన్నటువంటి నీకు సదా జయము కలుగాక. నువ్వు వచ్చి ఎప్పుడు మాకు వచ్చేసి పంటలను పండిస్తూ ఉండు అని చెప్పేసి ఇక్కడ దీవిస్తూ ఉన్నారన్నమాట. నీకు ఎప్పుడు జయం అనేటువంటిది కలగాలి అంటే ఎప్పుడు మాకు వ్యవసాయంలో ఉండేటువంటి పంటని బాగా అందించాలి అనేటువంటిది ఇక్కడ అర్థము. ఎద్దులు నీడలో నిద్రవోవా నాగలి పొదలోన నక్కి పరుండు కోకిల గూటిలో కూర్చొండి పాడ కృషికుడు కట్టించు గ్రీష్మాత పమున. అంటే మనకు వచ్చేసి అతను వ్యవసాయ భూమిపైనే పంట. మీరు గమనించినట్లయితే రైతులు వచ్చేసి అక్కడే భోజనం కూడా చేస్తారనమాట. రైతులు నీడలో నిద్రించగా నాగలిని పొదలో పెట్టి గూళ్ళలోని కోయిలలు పాడుచుండా రైతు మండుటెండలో ఏం చేస్తాడు, శ్రమిస్తాడనమాట. మన కోసం శ్రమిస్తూ ఉన్నాడనమాట, పాటుపడుతూ ఉన్నాడు. ఎడనెడ పట్టను కొట్టెడు గాలివాన సృష్టియే దాగు చీకట్లలోన దెయ్యాల చెరువు క్రింది పొలాన చేరి రైతు కష్టించు వర్షాని సీదమున. ఒక బతుకొచ్చేసి ఎడాపెడా కొడుతున్నటువంటి గాలివానలో కూడా సృష్టి మొత్తము చీకట్లలో దాగి ఉండగా, అంటే బాగా వర్షం పడుతూ ఉన్నా కానీ చిమ్మ చీకట్లో అలుముకున్న ఆ వర్షాకాలపు నడిరేయి దెయ్యాల చెరువు కింది పొలంలోని చేరి రైతు శ్రమిస్తాడు. ఎందుకోసము, ఆ యొక్క కట్టలు తెంచుకొని నీళ్లు మొత్తం వచ్చేసి పొలంలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, పంట పొలాలన్నీ నాశనం అయిపోతాయి అనమాట. అందువల్ల నడిరేయి దెయ్యాల పక్క చెరువు అని చెప్పేసి అందరూ భయపెట్టినా కానీ ఆ చెరువుల దగ్గరికి వెళ్ళి, ఆ యొక్క చెరువు దగ్గరికి వెళ్ళి పొలంలో వర్షమైనా సరే వెళ్ళి రైతు కష్టపడతాడనమాట. 9వ పద్యము కంఠస్థ పద్యం. ఎందుకు కష్టపడతాడు అంటే అక్కడ చెరువులు వచ్చేసి తెంచుకొని తన పొలంలోకి ఎక్కడ వచ్చేస్తున్నాను భయం అనమాట. అంటే పొలం మొత్తం నీళ్ళలో తడిచిపోతే ఏమైపోతుంది, మొత్తం వచ్చేసి కుళ్ళిపోతుంది అనమాట పంట. సో భయపడతాడనమాట. అలివేణి బంతి పువ్వులు దాల్చి జగము ప్రబల తీర్థపు సేవ భయనమై పోవా చెరుకుగాను గడాసి చెమటోడ్చి తీసి కర్షకుడందించు కడుతీపి రసము. ఇక్కడ నల్లని వెంట్రుకలతో బంతిపూలు అలరించుకుని జగమంతా కూడా ప్రబల తీర్థపు తిరునాళ్లకు పోవా అక్కడ వారికి రైతు శ్రమించే చెరకు గానుక నుండి తియ్యటి రసం తీసి ఇస్తాడు. మామూలుగా మనం వచ్చేసి ఎక్కడైనా బయటికి వెళ్ళామనుకోండి, తిరణాళ్ళకి వెళ్ళాము, లేకపోతే మంచి ఒక తీర్థయాత్రలకు వెళ్ళామనుకోండి, అక్కడ వచ్చేసి ఖచ్చితంగా చెరుకు గడ అనేటువంటిది మనకు చెరుకు తీయటి రసం అనేటువంటిది మనం తాగుతాం అనమాట. ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు ఉంది. సో ఆ చెరుకు గడ ఏ విధంగా వచ్చింది, రైతు కష్టపడితే ముఖపడకుండా ఉంటే మనకు చెరుకు గడ అనేటువంటిది మనకు వచ్చేదా కాదనమాట. సో ఆ రసానికి కారణం కూడా వచ్చేసి రైతే అనమాట. ఓహో కృషివల ఓ కష్టజీవి జగముల గాల్చు నీ చండా తాపమున గొడుగు బట్టును నీకు గున్న మామిడులు తలిరువి వనవీచు మలయ మారుతము. చైత్రోత్సవాల్లో వసంతాలాడు శ్రీ లక్ష్మీదేవి ఇంటి సేద్యగాడు రైతు అనమాట. జగత్తుకంతా సుఖశాంతులను చేకూర్చి పెంపు చేసి తాను మాత్రము పస్తులుండెడు గృహస్థు రైతు అనమాట. కాబట్టి మనకు పంటను అందించి తాను పస్తులు ఉండేటువంటి వ్యక్తి రైతు. కాబట్టి కష్టపడేటువంటి జీవనమాట ఆయన. కాబట్టి ఆయన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చామన్నమాట. కాబట్టి మనల్ని కాపాడేటువంటి వ్యక్తి. మనకు తిండి లేకపోతే మనకు ఏ విధమైనటువంటి శక్తి వస్తుంది, రాదనమాట. కాబట్టి వాళ్ళు పంట పండించకపోతే మనకు ఏది ముందుకు వెళ్ళలేదనమాట. జగమంతా ప్రపంచమంతా పగలెల్లం పని చేసి భాస్కరుడేని విశ్రాంతి కొనకుండా వెడలదే రాత్రి రైత నీ కృషిలోన రాత్రింబవళ్ళు రెండొక్క రూపమై పండించు బ్రతుకు.
ఇప్పుడు రాత్రి చెప్పాం కదా ఇందాక వచ్చేసి చెరువు గట్ట అని తెగి పడితే ఎక్కడ ఆ నీళ్లు మొత్తం వచ్చేసి తన యొక్క పంట పొలాలకి ఎక్కడ పాడైపోతాయేమో అనేసి రాత్రి మగళ్ళు కష్టపడేటువంటి జీవి అనమాట రైతు. కాబట్టి ఓ కష్టజీవి జగన్నంతాటికి కాల్చి వేసేటువంటి మండుటెండల్లో నీకు గున్న మామిడి చెట్లు గొడుగు పడతాయి అంటే నీడనిస్తాయన్నమాట. చిగుళ్ళు విసనకర్రలలే చల్లటి గాలి వీస్తాయి. కాబట్టి నువ్వు వచ్చేసి కష్టజీవి అయినప్పటికీ ఆ యొక్క చల్లటి గాల్లో నువ్వు వచ్చేసి ఆ యొక్క నీడనిస్తాయి, చల్ల గాలిని కూడా ఇస్తాయన్నమాట గున్న మామిడి చెట్లు. పగలెల్ల పనిచేసి భాస్కరుడేని విశ్రాంతి కొనకుండా వెడలదే రాత్రి రైతని కృషిలోన రాత్రింబవళ్ళు రెండొక్క రూపమై పండించు బ్రతుకు. పదంపు ముగింపై తొలి పదమ్మునకు పల్లవిగా చేసే పాడుమోయెన్న పాట అఖండ పారమాధ్యాంత రహిత మానందకరము నీవలెను. పగలంతా పనిచేసి సూర్యుడు విశ్రాంతి తీసుకోనకుండా రాత్రి ముగియదు. కాబట్టి కానీ ఓ కృషి వల్ల నీ శ్రమలో రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా బ్రతుకు సఫలం అవుతుంది. కాబట్టి ఇందాక చెప్పినట్లు రాత్రి అనక పగలనక అతను కష్టపడుతూనే ఉంటాడనమాట. మన కోసము ఆ తిండిని అందించడం కోసం అనమాట, ప్రజలకి అందించడం కోసము అతను గొప్పవాడే అనమాట. పులి పదంబు ముగింపై తొలి పదమ్మునకు పల్లవిగా చేసి పాడుమోయన్న పాట అఖండ పారమాధ్యంత రహిత మాకందకరము నీవలెను మాకానందకరము నీవల్లెను. ఓహో కృషివల ఓ కష్టజీవి పడుదున్ని వేయుమా పల్లేరు పొదలు పరికించి తీయము మెరక పల్లములు పండించి పోయుము గుండె పండుగలు. పదపు ముగింపే తొలి పదపునకు పల్లవిగా చేసి నువ్వు పాడే పాట నీ వలనే ఆనందకరమైనటువంటి అపారమైనది, తుది మొదళ్ళు లేనిది. కాబట్టి నువ్వు వచ్చేసి పాటలు పాడుతూ ఆ యొక్క పంటను పండించి మాకు అందిస్తావు. ఓ రైతన్న కష్టజీవి హానికరమైనటువంటి పల్లేరు ముళ్ళ పొదలను చివళ్ళ కంట దున్నివేయి. అక్కడ ఉన్నటువంటి పల్లేరు పొదలను కూడా వచ్చేసి ముళ్ళ పొదలను కూడా నువ్వు దున్నివేసి పరిశీలించి మెరక పల్లాలను చదును చేసి బాగా రాళ్ళు రప్పలు ఉన్నటువంటి పల్లాలను కూడా చదును చేసి ఆ యొక్క పంటను పండించి మనకు సంతోషాన్ని కలిగచేయి అని చెప్పేసి ఇక్కడ కృషివలుడు అంటే రైతు అనమాట. ఇక్కడ అర్థాలు చూడండి. కృషివలుడు రైతు, జీవాలు అంటే ప్రాణులు, సంసృష్టి అంటే పుట్టుక, క్షేత్రలక్ష్మి అంటే పంట పొలము, పొంగారు పొంగు, రక్తి అనురాగము, భవదీయ నీ యొక్క కృషిగీతి వ్యవసాయపు పాటలు, రుచులు కాంతులు లేదా కమ్మదనాలు, ఈల కొమ్మలు పొడవైన లేదా ఎత్తైన కొమ్మలు, వేణువనాలు అంటే వెదురు అడవులు అనమాట. వెదురు అడవులు అనమాట, వెదురుతో చేసినటువంటివి. పద్మజుడు బ్రహ్మ, శ్రీశుండు విష్ణువు, మూర్తి త్రయారూపము శ్రీమూర్తుల రూపము, కంటకాటవి ముళ్ళ అడవి, మానుషత మానవత్వము, కరాన చేతిలో తిరు శ్రీ భువన సమ్మోహన ప్రపంచాన్ని మైమర్పించేటువంటి రవము శబ్దము, విశ్వము ప్రపంచము, ప్రవర్తకుడు నడుపువాడు, విధి కర్తవ్యము, గ్రీష్మ ఎండాకాలము, ఆతపము ఎండ, వర్షాని సీదము వర్షాకాలపు రాత్రి, అలివేణి తుమ్మెదల వంటి నల్ల వెంట్రుకలు గలది, ప్రభలు అలంకరించినటువంటి బండ్లు, చైత్రోత్సవములు, వసంతకాలములో జరిగేటి వేడుకలు, ప్రగతి అభివృద్ధి, గేహి గృహస్థు లేదా ఇంటి యజమాని, దాసి సమీపించి, చండతాపము భయంకరమైనటువంటి ఎండ, తలిరు చిగుళ్ళు, వీవన విసనకర్ర, మలయ పర్వతంపై నుండి వీచడి చల్లటి గాలి, ఆది ప్లస్ అంతరహితము మొదలు తుది చివరు లేనిది, మెరక పల్లములు అంటే మిట్ట పల్లాలు, హెచ్చుతగ్గులు అంటే మిట్ట పల్లాలు ఉంటాయన్నమాట మామూలుగా పంటను దున్నేటప్పుడు, పల్లేరు పొదలు అంటే ముళ్ళ పొదలు, గుండె పండుగలు సంతోషాలు. నానార్థాలు వచ్చేసి లోకము జగత్తు, జనం, చూపు, గుంపు, లక్ష్మి శ్రీదేవి, సిరి, కలువ పసుపు, శక్తి బలం, పార్వతి బల్యం శూలం, కంఠం ముళ్ళు నొప్పి బాధాకరం, వనం జలం తోట అడవి, కరం హస్తం తొండం హస్త నక్షత్రం, ఇంద్రధనస్సు కిరణం, విధి దాత, కాలం భాగ్యం, విధం పని కర్తవ్యం నిబంధన, పదం శబ్దం, చిహ్నం పాట. అంటే నానార్థాలు అంటే వీటికి పదం అంటే వేరు వేరు అర్థాలు ఉంటాయన్నమాట. వేరు వేరు పదాలకి ఈ యొక్క పదంని ఉపయోగించి
వాటిని నానార్థాలు అంటారు. పర్యాయ పదాలు అంటే ఒకే పేరు కానీ దానికి వేరు వేరు పేర్లు కూడా పెట్టొచ్చు అనమాట. కోకిల, కోయిల, వనప్రియం, పికం, సారంగం, గంధర్వం, అటవీ, అడవి, అరణ్యం, విపినం, కాన, వనం, భాస్కరుడు, సూర్యుడు, దివాకరుడు, ఆదిత్యుడు, దినకరుడు, జగం, ప్రపంచం, విశ్వం, జగత్తు, లోకం, భువనం, జగతి, ఎద్దు, వృషభం, బలివర్గం, దురీనం, ఈశ్వరుడు, శంభుడు, ఈశుడు, పశుపతి, శివుడు, శూలి, పద్మజుడు, బ్రహ్మ, విధాత, దాత, నలువ, శ్రీశుడు, నారాయణుడు, వైకుంఠుడు, మాధవుడు, అన్నం, ఓదనం, బువ్వ, కూడు, భోజనం, నాగలి, హలం, మడక, దుక్కివాలం. మలయ పర్వతం అంటే ఏంటి అంటే, మలయ పర్వతము దక్షిణ దిక్కున ఉంది. ఇది శ్రీగంధపు చెట్లతో కూడినటువంటిది కాబట్టి దీనిపై నుండి వీచేటువంటి గాలి సువాసనలతో కూడి శ్రేష్టకరంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది అని అర్థం అనమాట. ఇక్కడ జంట పదాలు వచ్చేసి రాత్రింబవళ్ళు, మెరక పల్లములు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ యొక్క పాఠములో. ఛందస్సు. ఈ పాఠం వచ్చేసి ఈ పద్యపాఠం వచ్చేసి ద్విపద గతిలో నడిచింది. ఇందులో 2 పాదాలు ద్విపద ఉంటాయన్నమాట. ద్విపద అంటే 2 పాదాలు. పాదానికి 3 ఇంద్రగణాలు, 1 సూర్యగణము ఉంటుంది. 3వ గణము మొదటి అక్షరము యతి. యతి లేని చోట్ల ప్రాసయతి ఉంటుంది. ప్రాసనేమము ఉంది. పగలల్లే అనేటువంటిది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఛందస్సుని మనం చూద్దాం. ఇక్కడ సూర్యగణము, ఇంద్రగణము ఉన్నాయి. వీటిల్లో ప్రకృతి వికృతులు: లక్ష్మి, లచ్చి, భక్తి, బత్తి, శక్తి, సత్తి, సత్తువ, శ్రీ, సిరి, గృహం, గీము, గృహస్థుడు, గేస్తు, ప్రోవు, ప్రోగు, సౌఖ్యం, సుఖం, అటవీ, ప్రయాణం, పయనం. ఈ యొక్క పాఠంలో వ్యుత్పత్తి అర్థాలు వచ్చేసి కర్షకుడు, వ్యవసాయం చేయవాడు, రైతు. శ్రీలక్ష్మికి ఈశుడు భర్త, విష్ణువు అనమాట. పద్మజుడు, పద్మము నుండి పుట్టినవాడు, బ్రహ్మ. మిగిలినవన్నీ అభ్యాసాలు మనము నోట్స్ రాసేటప్పుడు చూద్దాము.